వేద విహితమైనటువంటి నిత్యానుష్ఠానాలే సహజమైనటువంటి పరమధర్మాలు. అలాంటప్పుడు ఈ గజారోహణలు, అశ్వారోహణలు మొదలైనవన్నీ కూడా విషయ భోగాలు. వీటి వలన మాకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. నువ్వు సుఖంగా ఇంటికి వెళ్ళు, నువ్వు వచ్చిన కార్యం సఫలం కాలేదని విచారించద్దు. మీ రాజుకు ఈ క్రింది విధంగా నా మాటలు తెలుపు. ఓ రాజవరణ్య, సుగుణాలతో కూడినటువంటి ప్రజలను సుఖపెడుతూ రాజ్య పరిపాలన సాగించు. ప్రజలకు జీవనాధారం కల్పించడం రాజుల ప్రథమ కర్తవ్యం. అంతేకాక వారికి పితృ దేవ ఋషి రుణాల నుండి విడిపించి ధర్మ మార్గాన్ని నడిపించి, అంతేకాదు స్వధర్మానుష్ఠాన రూపకల్పనను ఎన్నడూను విడవకూడదు అనేటటువంటిది నేర్పించాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఈ రాజశేఖరుడు ఎన్నో విధాల ఇతనికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రమ్మనమని చెప్పడానికి, తను చూడమని చెప్పడానికి, వాళ్ళ రాజ్యంలో ఒకసారి కాలు పెట్టమని చెప్పడానికి, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అనమాట. అయినా సరే ఇతను ఏ విధంగానూ వాళ్ళు పంపించేటటువంటి ఆ కానుకలకి ఏమాత్రము లొంగలేదు. ఇవన్నీ మాకు అసలు అవసరం లేదు, ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు అన్నట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఈ విధంగా రాజుల గురించి, అక్కడ ఆయనకు చూపించినటువంటి ఈ ప్రలోభాల గురించి, వీటన్నిటి గురించి చాలా చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే ఇక్కడ ముందుకు వచ్చేటప్పటికి తల్లికి ఈ శంకర్లు ఎన్నాళ్ళు ఉంటారు అనేది విషయం నెమ్మదిగా అర్థమైపోయింది. కొంతకాలానికి శంకర్లకి ఆయుష్ తక్కువ అనేటటువంటి విషయం కూడా అర్థమైపోయింది. అర్థమైపోయేటప్పటికి ఆవిడ బాధపడుతూ ఉంటుందన్నమాట. బాధపడుతూ ఉండేసరికి, అమ్మ నువ్వు బాధపడకు, నేను ఎక్కడ ఉన్నా సరే నీ ప్రాణానికి హాని కలిగే సమయానికి నీ దగ్గరికి చేరతాను అనే ఒక మాట ఆవిడకి ఇస్తారనమాట. అలాగే ఆయన పర్యటనలో అనేక చోట్లకి, అనేక రాజ్యాలకి తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమేమి స్తోత్రాలు వచ్చాయో కూడా మనకి ఇక్కడ చెప్పారనమాట. ఎక్కడికి వెళ్ళారట? మధురై క్షేత్రానికి వెళ్ళారు. ఆ మధురై క్షేత్రానికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మవారిని వాళ్ళు బాగా రాత్రిపూట ఆరాధనలు చేయడం, బీజాక్షరాల్లోటి ముఖ్యమైనటువంటి బీజాక్షరాలు అంటే కొన్ని ఒక్కొక్క గుణాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆ గుణాలను కలగజేసేటటువంటి బీజాక్షరాలను ఉచ్చరించి అక్కడ అమ్మవారిని సేవించటం వలన అనేకమైనటువంటి విపత్తులు కలిగి అమ్మవారు బయటికి వెళ్ళిపోయి నరుల యొక్క దేహాన్ని ఇష్టంగా తీసుకోవడం మొదలుపెట్టింది అనమాట. ఆ విధంగా ఉండడం వలన పాండ్యరాజు ఏం చేశాడు? చాలా బాధపడ్డాడు. బాధపడి ఏం చేస్తున్నాడు? ఎందుకు ఇలా జరుగుతోంది? నా మీనాక్షి తల్లి ఇంటి ఆడపడుచు అనుకున్నాను, ఈవిడ ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ సమయంలోనే శంకర్లు ఆయన పర్యటనలో అక్కడికి వెళ్ళడం, వెళ్ళి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటాను, రాత్రి అక్కడ ఉంటాను అని అడగడం. దానికి ఆ రాజు, వద్దు, మీకు ఒక యతిని నేను అమ్మవారికి సమర్పణ చేసినటువంటి వాడిని అవుతాను అని చెప్పేసి ఆ రాజు చెప్పడం. కాదు అని చెప్పి శంకర్లు ఆ రాజు యొక్క అనుమతితోటి అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మవారు అప్పుడు సరిగ్గా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ దీనికోసం వస్తూ ఉంటుంది, ఆహారం కోసం బయలుదేరి ఆహారం తీసుకుందాము, నరమాంసం కోసం ఇష్టపడిపోతుంది అనమాట. నరమాంసం అంటే ఎందుకంటే అటువంటి నైవేద్యాలు, అందుకని నైవేద్యం పెట్టేటప్పుడు సాత్వికమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా పెట్టమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. ఆ నైవేద్యంలో అలవాటైపోయింది అనమాట అన్ని రకాలు తినడం ఆవిడికి. దాంతో దాన్నే కావాలి అని కోరుకోవడం జరుగుతుంటే బయటికి ఆవిడ వెడుతూ ఉండగా సరిగ్గా శంకర్లు ప్రవేశించగానే ఆవిడ శంకర్లను చూసి ఎంతో సంతోషపడింది. ఎంత తేజోవంతంగా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, సరే వివరాలన్నీ కనుక్కుందాం, నేను వెళ్ళే సమయానికి వచ్చాడు కదా అని చెప్పేసి అనుకుంటోందన్నమాట. అనుకుంటుంటే ఈయన ఏం చేశారు? లోపలికి ప్రవేశిస్తూనే ఆవిడ్ని స్తోత్రం చేశారు. షడాధార పంకే రుహంతర్విరాజా సుషుమ్నాంతరాలేతి తేజోలసంతిం సుధామండలం ద్రావయంతిం పిబంతిం సుధామూర్తిమీడే చిదానంద రూపం.
మనం చదువుకున్నాం ఇవన్నీ. జ్వలత్కోటి బాలార్క భాసారుణాంగీం సులావణ్య శృంగార శోభాభిరామం మహాపద్మ కింజల్క